అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ సుజ్జి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇది లాస్ట్ సండే వీడియో అనమాట. సండే మేము ఈ సండే అయితే నాకిష్టమైన కర్రీ చేపల్లో నా ఫేవరెట్ అయితే రెండే ఉంటాయి. ఒకటేమో చందువ ఇగురు చేప, ఇంకోటేమో పండుగప్ప అనమాట. ఇవాళ నా ఫేవరెట్ పండుగప్ప ఇగురు. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇందులో అసలు ముల్లులనేవే ఉండవనమాట. చికెన్ పీస్ లాగా, మటన్ పీస్ లాగా మెత్తగా ఉంటాయి. ఎక్కడ ముల్లు కనిపించదు మనకి. టేస్ట్ కూడా సూపర్ ఉంటదనమాట. పులుసు చేప కన్నా నాకు ఇగురు చేపలంటే చాలా ఇష్టం. అందులో ఈ పండుగప్పోటి. ప్రాసెస్‌లోకి వెళ్తే ఈ పండుగప్ప చేపల్ని ఎక్కువ రుద్ది కడగకూడదు. నార్మల్‌గా మనం కొంచెం పైనున్న ఏదైతే ఉంటదో అదంతా పోయేంత వరకు కొంచెం లావు ఉప్పు వేసి ఒక 1 ఆర్ 2 టైమ్స్ కడుక్కుంటే సరిపోతదండి. పసుపు వేసి కొంచెం ఉప్పు వేసి కడిగి కొంచెం నీసు వాసన కడిగితే నీసు వాసన పోతది కాబట్టి 1 ఆర్ 2 టైమ్స్ కడిగితే సరిపోతది. ముళ్ళు అస్సలుండదు. చూడండి ముక్క కూడా ఎంత స్మూత్‌గా ఉంటదనమాట. చాలా స్మూత్‌గా ఉంటది. చాలా బావుంటది. టేస్ట్ కూడా చందువ చేప ఒకటి, ఇదోటి చాలా అంటే చాలా బావుంటదండి. నార్మల్ మనం పులుసు చేపలు ఎక్కువ శీలావతి, బొచ్చు వాటితో పులుసు పెట్టుకుంటాం కదండీ! ఈ ఇగురు చేప కూడా సూపర్ టేస్ట్. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటది. ఎక్కువ బాగా ఉడకబెట్టకూడదు దీన్ని. బాగా ఎక్కువ ఆహ్, ఇగురులో కూడా ఎక్కువ వాటర్ వేసుకోకుండా మీడియంగా కొద్దిగా మసాలా వేసుకొని చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటది. ముక్కయితే చూసారా ఎంత వైట్‌గా ఉన్నాయో. పైన కూడా మొత్తం నీట్‌గా క్లీన్ చేసే తీసుకొచ్చారు నార్మల్‌గా నేను కడిగేసాను ఇంకా. పైన ఎటువంటి ఈ పొలుసులుంటాయి కదండీ! అవేమీ లేకుండా క్లీన్ చేసి తీసుకొచ్చేసారనమాట. నార్మల్‌గా 1, 2 సార్లు కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ మసాలా కూడా చాలా ఈజీ సింపుల్ మసాలా కూడా ఉంటది. ఎక్కువ హడావిడి ఏమీ ఉండదనమాట. అయితే ప్రాసెస్‌లోకి వెళ్తే అయితే ముందు కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను. మనం ఏ ప్యాన్‌లో అయితే కర్రీ వండాలనుకుంటామో అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని 4 పచ్చిమిరపకాయలు వేసానండి. ఈ పచ్చిమిరపకాయలు చిటపటలాడుతున్నప్పుడే ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా పసుపు వేసానండి. కొంచెం పసుపు వేసి మనకి ఇందులో ఆనియన్ పేస్ట్ వేసి చేసుకుంటారు. కొంతమంది ఇలా ముక్కలే వేసి చేసుకుంటారు. నేనైతే అది కొంచెం, ఇది కొంచెం చేస్తానండి. గ్రేవీ వస్తదని. అయితే ముందు కొద్దిగా ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ముక్కల కింద కట్ చేసి వేసానండి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక ఆనియన్ ఏమో పేస్ట్ చేసుకున్నాననమాట. నాకు ఇలా చేసుకుంటే ఇష్టం. మీరు కూడా ట్రై చేయండి బావుంటది ఇలాగా. ఓన్లీ పేస్ట్, ఓన్లీ ముక్కల కన్నా ఇలా 2 కలిపి చేసుకుంటే బావుంటది. ఇంకా పసుపు వేసి ఆనియన్ ముక్కలు వేసేసి మూత పెట్టేసాను కదండీ! ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం ఆనియన్ పేస్ట్ కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటే ఇంకొక ఆనియన్ పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి రెడీ చేసుకొని పేస్ట్ రెడీ చేసుకొని ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. 2 కలిపి వేస్తే ఏంటంటే మనం ముక్కలు వేసాం కదా! అవి తొందరగా వేగవని చెప్పి అవి కొంచెం స్మూత్‌గా సాఫ్ట్‌గా అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసాననమాట. ఇది కూడా కొంచెం ఆయిల్‌లో బాగా పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుంటే బావుంటుంది. ఇదిగోండి ఇది ఫ్రై అయిపోతుంది గదా! దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆల్రెడీ ఇంట్లో అందరికీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే సెపరేట్‌గా దీనికి మళ్ళీ మసాలా ఏమీ రుబ్బనవసరం లేదు. ఒకవేళ లేకపోతే మాత్రం అప్పటికప్పుడు మిక్సీ పెట్టుకున్నా సరిపోతది. ఇందులో మనకు కూరకు సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఇందులోనే వేసేసాను. వేసేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచైతే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఆయిల్‌లో ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసి ఒక పెద్ద సైజు టమాటా తీసుకున్నానండి. ఏంటంటే గ్రేవీ ఎక్కువ ఉంటేనే బావుంటది ఇగురు చేపలన్నిటికి. కొంచెం ఒక పెద్ద సైజు టమాటా కూడా ఒకటి మెత్తగా టమాటా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ కూడా వేసేసాను. మీరు అనుకోవచ్చు ఉల్లిపాయ అన్ని పేస్ట్‌లే కదా! అన్నీ కలిపి వేసేసుకోవచ్చు కదా అని. 2 వేసుకుంటే అంత 2 మిక్స్ అయిపోయి అంత టేస్ట్ అనిపించదు. కొంచెం పచ్చి వాసన కింద ఉంటది. కాబట్టి ముందు ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు టమాటా పేస్ట్ వేసుకోండి బావుంటుంది. అయితే ఈ మొత్తం ఫ్రై అయిపోయి చూసారా ఆయిల్ అంతా ఇలా పైకి వస్తుంది చూసారా? అటువంటి టైంలోనే కొద్దిగా జీలకర్ర, ధనియాల పౌడర్ రెడీ చేసుకోండి. మీ దగ్గరుంటే వేసుకోండి. లేకపోతే జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగం ఇవన్నీ మనం ఏదైతే చికెన్‌కి వేస్తామో ఆ మసాలా పౌడర్ ఉన్నా పర్వాలేదు. లేకపోతే మీ దగ్గర 2 సెపరేట్‌గా ఉన్నా పర్వాలేదు. అది ఒక్కొక్క స్పూన్ అది వేసుకోండి. దాంతో పాటు కొంచెం కారం, ఉప్పు కూరకి మనం ఎంత పడతదో అదంతా కూడా ఇప్పుడే వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి.
ఇవి చేపలు తొందరగా ఉడికిపోతాయి, స్మూత్‌గా ఉంటాయి కాబట్టి ముందే మసాలాలంతా వేసేసి అప్పుడు పెడుతున్నానండి. ఎందుకంటే తర్వాత మళ్ళీ చేప ముక్కలు వేసి, మసాలా అంతా వేసి మిక్స్ చేస్తే చేప ముక్కలు విరిగిపోతాయనమాట. ఇదిగోండి చెప్పాను కదా! జీలకర్ర, ధనియాల పౌడరు, గరం మసాలా లేకపోతే 2 కలిపి మిక్స్ చేసినవి ఉన్నా పర్వాలేదు. ఇవేమీ లేకపోతే అప్పటికప్పుడు మసాలా పేస్ట్ జీలకర్ర, కొంచెం ధనియాలు, దాల్చిన చెక్క, లవంగం ఇవన్నీ కలిపి అల్లం వెల్లుల్లితో కలిపి పేస్ట్ చేసేసుకొని వేసుకున్నా పర్వాలేదనమాట. నా దగ్గర రెడీగా ఉంది కాబట్టి నేను ఇలా వేసుకున్నాను. మూత పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ కూడా ఇప్పుడే వేసేసాననమాట నేను. ఎక్కువ కాకుండా ఒక గ్లాస్, చిన్న గ్లాస్‌తో ఒక గ్లాస్ వాటర్ వేయండి సరిపోతుంది. నేను దీంతో హాఫ్ గ్లాస్ కన్నా కొద్దిగా ఎక్కువ వేసానంతే. ఈ కొంచెం వాటర్ వేసేసి మనం ఉప్పు, కారం ఇవన్నీ సరిపోయినాయో లేదో ఒక్కసారి చూసుకోండి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే కొంచెం ఉడకనివ్వండి. కొంచెం ఉడికితే అప్పుడు మనం చేప ముక్కలు వేసేసుకోవచ్చు. చూసారా? ఇలా కొంచెం వాటర్ అంతా అయిపోయి కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది కదండీ! ఇటువంటి టైంలోనే ముక్కలన్నీ ఇందులోనే కొంచెం మొత్తం ఒకేసారి కాకుండా ఒక్కోటి విడివిడిగా వేసాను. నేను వేసిన ఈ చేప ముక్కలకి గిన్నె అయితే చిన్నదైపోయిందండి. కొంచెం పెద్ద సైజు గిన్నె అయితే బావుంటది. ఇరుకైపోయిందనమాట. ముక్కలన్నీ ఇలా మొత్తం అంతా ఈ మసాలాలో పెట్టేసి మూత పెట్టేసి ఉంచేసానండి. చూసారా? ఇలా చేప ముక్కలన్నీ ఇందులోనే పెట్టేసాను. తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయిన తర్వాత తీసి చూడండి. తర్వాత మళ్ళీ తీసి ఇంకొక వైపు చేప ముక్కని టర్న్ చేసుకోండి. ఒకసారి ఇలా గరిటె పెట్టి తిప్పేయకుండా ఒక్కొక్క ముక్కని ఇలా టర్న్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఉంచుకొని కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. టోటల్‌గా ఒక 15 మినిట్స్ బాగా పెద్ద మంట పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్‌లో గాని, సిమ్‌లో గాని మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ ఉంచుకొని తర్వాత సిమ్‌లో ఇంకొక 10 మినిట్స్ ఉంచుకుంటే సరిపోద్దండి. చాలా బావుంటుంది కూర. ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. చూడండి మీకు అర్థమైపోయే ఉంటది. ఎంత స్మూత్‌గా ఉంటదోనండి. అసలు ముల్లులు అనేవే ఉండవు. ఉన్న 1, 2 పెద్ద ముల్లులు తప్ప మనకి నార్మల్ పులుసు చేపలో ఉన్నట్టు చిన్న చిన్న ముల్లులు ఉండవనమాట. ఇలా ఇగురు చేప పెట్టుకున్నప్పుడు దానికి కాంబినేషన్ చారు కానీ, పప్పు చారు కానీ పెట్టుకుంటే సూపర్ ఉంటది. నా ఫేవరెట్ పండుగప్ప కర్రీ సూపర్ వచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.